సమాసము అంటే ఏమిటి? విగ్రహవాక్యం అంటే ఏమిటి? సమాసములో ఎన్ని పదాలు ఉంటాయి? అవి ఏవి? అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వేరువేరు అర్థాలు కలిగిన రెండు పదాలు కలిసి ఒకే అర్థవంతమైన పదంగా ఏర్పడితే దానిని సమాసము అని అంటారు. దీనిని పరవస్తు చెన్నైసూరి తన బాల వ్యాకరణంలో సమర్థంబులగు పదంబు లేక పదంబగుట సమాసంబు అని నిర్వచనమును ఇచ్చాడు. ఉదాహరణకు రాజు, ఆజ్ఞ అనేవి రెండు వేరువేరు పదములు. ఆ పదములకు వేరువేరు అర్థములు ఉన్నాయి. ఆ రెండు పదాలు కలిసి రాజాజ్ఞ అనే సమాసం ఏర్పడుతుంది. మరొక ఉదాహరణ, రామ, బాణము అనేవి రెండు వేరువేరు పదాలు. వాటికి వేరువేరు అర్థాలున్నాయి. ఈ రెండు పదాలు కలిసి రామబాణము అనే సమాసం ఏర్పడింది. విగ్రహవాక్యము రెండు పదాలు సమాసంగా చేసినప్పుడు ఆ సమాసాల మధ్య లోపించిన విభక్తి ప్రత్యయాలను చేర్చి సమాసం యొక్క అర్థాన్ని వివరించడాన్ని విగ్రహవాక్యం అంటారు. ఉదాహరణకు రాజాజ్ఞ అనే సమాసమునకు రాజు యొక్క ఆజ్ఞ అనేది విగ్రహవాక్యం. రామబాణము అనే సమాసమునకు రాముని యొక్క బాణము అనేది విగ్రహవాక్యము. సమాసములు రెండు పదాలు ఉంటాయి. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తరపదము లేదా పరపదమని అంటారు. పూర్వపదం అంటే సమాసంలో మొదటి పదం అన్నమాట. రాజాజ్ఞ అనే సమాసంలో రాజు అనేది పూర్వపదం. ఉత్తరపదం సమాసంలో రెండవ పదాన్ని ఉత్తరపదము లేదా పరపదం అని అంటారు. రాజాజ్ఞలో ఆజ్ఞ అనేది ఉత్తరపదము లేదా పరపదము అవుతుంది. అలాగే రామబాణము అనే సమాసములో రామ అనేది పూర్వపదము, బాణము అనేది పరపదము లేదా ఉత్తరపదం అవుతుంది.